అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో ఐఎన్టీయూసీ 327 యూనియన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలరెడ్డి హాజరై పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం షటిల్, బ్యాడ్మింటన్, మ్యూజికల్ చైర్, క్యారమ్స్, చెస్ వంటి వివిధ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ముఖ్యంగా మంజుల స్వయంగా మహిళా ఉద్యోగులతో కలిసి చెస్ ఆడి వారిలో స్ఫూర్తి నింపారు. మహిళా ఉద్యోగులలో ఐక్యతను పెంచడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన ఉద్యోగులతో మైదానమంతా కోలాహలంగా మారింది. ఒక పువ్వు పూసింది మహారాణిలా అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక ఆశీర్వదించాలి. చేసుకున్నాం. అందులో ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సింది మొన్ననే మన మేడం గారికి బెస్ట్ ఎంప్లాయీ, ఉమెన్ ఎంప్లాయీగా అవార్డు వచ్చింది. ఒకసారి అందరూ మేడం గారికి గట్టిగా సపోర్ట్లతో ఒకసారి మరొకసారి మన యూనియన్ తరఫున అభివందనాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇది స్పెషల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ని దాంట్లో మహిళల్ని గౌరవించడం అనేది చాలా గొప్పతనం. అందులో దాంట్లో మన యూనియన్ ముందుంటుంది. ఆ విషయాన్ని గుర్తించి దానికి తగ్గ గౌరవం ఇవ్వడం అనేది ఇంకా ప్రత్యేకత. అది మన యూనియన్కే సాధ్యం. అదానికి కూడా మన యూనియన్ తరఫున మనం అందరం ఒక